సూర్యాపేట జిల్లా మోతే దగ్గర జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్ ఢీకొట్టడంతో ముగ్గురు చనిపోయారు. 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా మోతే దగ్గర జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్ ఢీకొట్టడంతో ముగ్గురు చనిపోయారు. 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, యాక్సిడెంట్ గల కారణాలేంటి? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. ఉదయాన్నే హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి రక్తమూడింది. ఆటోలో కూలి పనులకు వెళ్తున్నటువంటి వారిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం రామసముద్రానికి చెందినటువంటి 12 మంది మహిళలు పక్కన ఉన్నటువంటి బురకచెర్ల గ్రామంలో మిరప సంబంధించినటువంటి కూళ్లు చేసుకోవడానికి ఉదయాన్నే ఆటోలో బయలుదేరారు. అయితే ఏదైతే మోతే మండల కేంద్రానికి రాగానే ఏదైతే మధిర డిపోకు సంబంధించిన బస్సు ఖమ్మంకు వెళ్తా ఉంది. ఈ క్రమంలోనే లెఫ్ట్ సైడ్ గా వెళ్తున్నటువంటి ఆటోని ఒక్కసారిగా ఢీకొనడంతో ఆటో రోడ్డు నుండి దాదాపు 10 మీటర్ల వరకు ఎగిరిపడింది. ఆటో నుజ్జునుజ్జయింది. ఆటోలో ప్రయాణించినటువంటి 12 మందిలో ముగ్గురు అక్కడికక్కడికే మృతి చెందారు. నాగమ్మ, నారాయణమ్మ, అనసూర్య వీళ్ళు ముగ్గురు కూడా అక్కడికక్కడికే మృతి చెందారు. వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు 108 సిబ్బంది, బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు కూడా వెంటనే దిగి ఆటోలో ఉన్నటువంటి క్షతగాత్రులను బయటికి తీశారు. ఏదైతే గాయాలయ్యో వారందరినీ కూడా సూర్యాపేట ఏరియా ఆసుపత్రి నుంచి ప్రస్తుతం చికిత్స చేస్తా ఉన్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణం బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగానే జరిగిందని కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. ఒకవైపు పొగ మంచు కూడా ఈ ప్రమాదానికి కారణమని కూడా చెప్తా ఉన్నారు. లెఫ్ట్ సైడ్ గా వెళ్తున్నటువంటి ఆటోను బస్సు డ్రైవర్ గమనించకపోవడంతో వేగంగా ఒక్కసారిగా ఢీకొనడంతో ఆటో దాదాపు 10 మీటర్ల వరకు కూడా రోడ్డు పక్కన ఫల్టీలు కొట్టి పడినటువంటి అని కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. ఉదయాన్నే పొట్టకుట్టు కోసం వీళ్ళందరూ కూడా కూలి పనులకు వెళ్తున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోవడంతో వారి స్వగ్రామైనటువంటి రామసముద్రం గ్రామంలో విషాద ఛాయలనుకున్నాయి. ఇక ఘటన జరగగానే సూర్యాపేట జిల్లా కలెక్టర్ కూడా ఘటన చేరుకున్నారు. ఎస్పీ కూడా ఘటనా స్థలాన్ని చేరుకున్నారు. ప్రస్తుతం దర్యాప్తు చేస్తా ఉన్నారు. దాదాపు 6గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరందరినీ కూడా సూర్యాపేట ఏరియా ఆసుపత్రి నుంచి చికిత్స చేస్తా ఉన్నారు. మరికొద్ది మందిని హైదరాబాద్ తరలించడం జరిగింది. ఇక చనిపోయిన మృతదేహాలను కూడా ప్రస్తుతం సూర్యాపేట సంబంధించి భద్రపరిచారు. పోస్ట్ మార్టం సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు. అయితే ఇదే ప్లేస్ లో గతంలో కూడా చాలా సార్లుగా ఆటోలు పల్టీ కొట్టాయి. ఆర్టీసీ బస్సులు, లారీలు కూడా ఢీకినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ బ్లాక్ స్పాట్ గా ప్రకటించాలి. మూలమూలలు కూడా ఉన్నాయి కాబట్టి కొంత అక్కడ చర్యలు తీసుకోవాలని కూడా నేషనల్ హైవే అథారిటీ సంబంధించినటువంటి అధికారులను ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. వేకోజామున పొగమంచు ఉండడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని కూడా మరొక వాదన వినపడతా ఉంది. ఏదేమైనప్పుడు కూడా పొట్ట చేత పట్టుకొని కూలి పనులకు వెళ్తున్నటువంటి ముగ్గురు మహిళలు అకాల మరణం చెందడంతో రామసముద్రం గ్రామంలో విషయాచారాలు అనుకున్నాయి. తర్వాత కూడా అక్కడ కొంత బీదా వాతావరణం మనకు కనపడతా ఉంది. వేగంగా ఆర్టీసీ బస్సు ఢీకోవడంతో ఆటో దాదాపు 10 మీటర్ల మేర ఎగిరిపడి నుజ్జు కావడంతో అక్కడంతా ఒక బీదా వాతావరణం నెలకొందని కూడా బస్సులో ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే మృతదేహాలన్నింటినీ కూడా సూర్యాపేట ఏరియా ఆసుపత్రి తరలించారు. రైట్, థ్యాంక్ యూ రాము.